ఇడ్లీ ఎలా ఉంది? మీ చేత్తో చేసిన తర్వాత ఇడ్లీలా ఎలా ఉంటుందండి? అంటే బాలేదా? మల్లెపూలా ఉందండి. అంటే ఫ్లవర్ స్మెల్ వస్తుందా? కాంప్లిమెంట్ ఇచ్చినా తీసుకోవడం రాదేంటాడు బాబు, ఎలా బతుకుతారో ఏంటో. వాడెవడో చేసిన పనికి నాకెందుకండి కాంప్లిమెంట్? అంటే ఇవి నేను చేయలేదు, ఆర్డర్ పెట్టాను. ఓన్లేండి, మీ చేతితో ఆర్డర్ పెట్టినా అద్భుతంగా ఉంటుందని అర్థమైంది. హైదరాబాద్ వచ్చాక నేను తిన్న బెస్ట్ ఇడ్లీ ఇదేనండి. ఇంకా కాంప్లిమెంట్ ఆపి తినండి. మీరు తిన్నారా? మీరు ఏది బాగుందో చెప్తే అది తింటాను. వీడెవడో ఇడ్లీ అయితే బాగా చేశాడండి. మా వీచ్ చివర టిఫిన్ సెంటర్ ఒకటి ఉంటుంది. ఆడు పిండి కలుపుతుంటే ఆడి చెమటతో దానికి స్నానం అయిపోద్ది అనుకోండి. చూస్తేనే తినబుద్ధి కాదు. అసలు ఆడి దగ్గర నేను టిఫిన్ తినడమే మానేశాను. అవునా? మీరెందుకు పక్కన పెట్టారు? ఇడ్లీ బాగుంది కదా. మీరు మీ వీధిలో మీరు రెగ్యులర్గా తింటానని అక్కడి నుంచే ఆర్డర్ పెట్టాను. అది వాడు చేసిన ఇడ్లీయే. సారీ. థ్యాంక్స్ ఫర్ యువర్ బ్రేక్ఫాస్ట్ అండి. ఎవడో కష్టపడి చెమటొడిచిన ఇడ్లీ నీ నోట్లోకి వచ్చిందంటే దాని జన్మ ధన్యంరా. పక్కోళ్ళ లైఫ్లో ట్రాజడీ జరిగితే ఒక్కొక్కడికి ఎంత ఆనందం రా. సర్లే జేటీవీ, అప్పుడప్పుడు లైఫ్లో ఇలాంటి హఠాత్ పరిణామాలు జరుగుతూ ఉంటాయి. చూసి చూడనట్టు వెళ్ళిపోవాలి. అందుకే వెంటనే వెళ్ళిపోయాను. ఎక్కడికి? వాష్రూమ్కి. వదిలే మావా, ఈరోజు నీ జాతకం బాగోలేదనుకుంటా. జాతకం గురించి మాట్లాడకరా, మళ్ళీ అక్షయ్ గారు పిలిచి ఇంకో కాశీతాడు కట్టేస్తాడు. అవును మావా, సారీ. అంటే బ్రేక్ఫాస్ట్ ఫెయిల్ అయింది, నెక్స్ట్ లంచా? ఇంకా చాలు, మధ్యాహ్నంలోపు అక్షయ్కి ప్రాజెక్ట్ సబ్మిట్ చేయాలి. ముందా పని చూద్దాం. అయ్యగారు మేనేజర్ అయ్యారుగా, ఆర్డర్లు చేస్తున్నారు. మరి ఇంకా మన మాట ఏం వింటాడు? వింటాడు అనకు, హర్ట్ అవుతారు. వింటారు. ఇలా ఓవర్ యాక్షన్ చేస్తే 2 పీకుతారు కూడా. పని చేసుకుందాంరా. అబ్బో, ఏం మాట్లాడినా తప్పుగానే ఉంది. హే జేడీవీ, వాట్సాప్? మెసేజ్ చేయడానికి మీ వాట్సాప్ నెంబర్ నాకు ఇంకా ఇవ్వలేదండి. నిజంగానే ఇవ్వలేదురా. ఓకే, కమ్ టు మీ వెన్ యూర్ ఫ్రీ. ఐ హావ్ సమ్ డౌట్స్ అబౌట్ ది ప్రాజెక్ట్. ఇప్పుడే వస్తానండి. కుదరదు, ఇంకా ప్రాజెక్ట్ ప్రిపరేషన్స్ అవ్వలేదు. అయితే చేసే. మధ్యలో మాకేమైనా డౌట్స్ వస్తే ఎవరు చెప్తాడు? నిన్ను అడిగింది ఏ సీజన్ బట్టి ఏ పంటలు పండుతాయని. అది గూగుల్లో కొట్టిన వచ్చేస్తుంది. ఆ మాత్రం దానికి నేనెందుకు? మేడం పిలిచినప్పుడు వెళ్ళకపోతే బాగోదు. పదండి మేడం. వాడు పొలం పనుల పేరు చెప్పి విత్తనాలు జల్లే పనిలో ఉన్నాడు. నువ్వు వర్షం కోసం ఎదురు చూసే రైతులాగా సమయం కోసం ఎదురు చూడు. మెల్లగా శ్వాస తీసుకో. తీసుకున్నాను అన్న. తీసుకున్నా అని నాకు చెప్పక్కర్లేదురా. సారీ అన్న. ఇప్పుడు మెల్లగా బయటకు వదులు. ఏంట్రా కంపొస్తుంది? నువ్వే కదా బయటకు వదలమన్నా. రేయ్, ముక్కుతో పీల్చుకొని ముక్కుతోనే వదలాలి. సారీ అన్న, క్లారిటీ మిస్ అయ్యి. ఈసారి మిస్ అవ్వదు. సరే చెయ్యి. బ్రీత్ ఇన్. మనసులో ఏం ఫీల్ అవుతున్నారా? శ్రీలీల దెబ్బలు పడతాయంటుందన్న. నీకు నిజంగా దెబ్బలు పడతారా? అయినా నాకెందుకన్నా మెడిటేషన్? నీకు మెడిటేషన్ కొన్న పవర్ తెలియట్లేదురా. నీ మైండ్ని కంట్రోల్ చేసుకుంటే లైఫ్ని కంట్రోల్ చేసుకోవచ్చు, తెలుసా? అవునా అన్న? అవునరా. నన్ను చూడు, ఏ ఫ్రస్ట్రేషన్ లేకుండా ఎంత కూల్గా ఉన్నాను. జేడీవి అంతే, అతను అందరి గురించి ఆలోచిస్తాడు. అలా ఆలోచించాడు కాబట్టి ఇక్కడ ఉన్నాడు. రే రే, ఉన్నావా పోయావా? రే, బ్రతికే ఉన్నానన్నా. నువ్వు మరీ నా మాటకి ఇంత వాల్యూ ఇస్తావని నేను అనుకోలేదురా. ఈరోజుకి చాలు, వెళ్ళి వేడి కాఫీ పెట్టు. థ్యాంక్స్ అన్న. కాఫీ పెట్టమంది నాకు, వెళ్ళి తీసుకొని రా. ఏమైనా సరే ఊరిని చాలా మిస్ అవుతున్నాను. నీ చేష్టలు చూస్తేనే అర్థమవుతుంది. అయినా ఈ మంట సంగతి పక్కన పెట్టరా. మన కడుపులో మంటల పరిస్థితి ఏంటి? ఆకలి అవుతుంది. దానికి ప్లాన్ చేశా. మండి. ఒరే మావా, మండి అంటే ఇక్కడి నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉందిరా. నేను నీ బండి వచ్చానా? హైదరాబాద్ వచ్చిన కాడి నుంచి ముడ్డి కింద బండి లేకపోతే కానీ అక్కడికి కదలలేకపోతున్నావే. పదా, నడిచెళ్దాం. బాగా ఆకలేస్తుంది. ఆ మంట మీద మండి తింటే. పదా. రేయ్, ఆ అమ్మాయి మీద ఒక్క గీత పడిందో మావాడు మీ అంతు చూస్తాడు.
ఇది మరీ బాగుందిరా. నువ్వు హీరోలో బిల్డప్ ఇచ్చి నన్ను వెళ్ళమంటావేంటి? ఇవన్నీ మనకు సెట్ కావు మావా. నువ్వు ఆల్రెడీ కథానాయకుడు పాత్రలో ఉన్నావు కదా, ఎలాగోకలాగా మేనేజ్ చేసే. వాళ్ళు ముగ్గురున్నారా? ఏం పర్లేదు మావా, నువ్వు మేనేజ్ చేయగలవు. నీ వెనకాల నేనున్నాను. హాస్పిటల్కి తీసుకెళ్ళడానికా? ఉహు. అన్నయ్య ప్లీజ్ హెల్ప్ చేయవా? పొద్దున్నే నా గురించి నీకెందుకన్నావు? మరి ఇప్పుడు ఇది నాకెందుకు? సారీ అన్నయ్య. అందుకే పెద్దలు మంచి చెప్తే వినాలి, లేదంటే ఇలాంటి ఎదవల చేతిలో బలైపోతావు. రే ఏమంటారా ఎదవాలంటున్నావు? చూసావా, నిన్ను ఎదవని డైరెక్ట్ గా తిట్టినా సరే అర్థం కానంత స్టేట్ ఆఫ్ మైండ్ లో ఉన్నావు. మరి నువ్వు ఎదవ కాకపోతే ఇంకేంట్రా? రే సూత్తారేంట్రా, ఆయిల్ కొట్టండి. ఆగే, ఆడు చెప్పడం సినిమాలో రౌడీలో నువ్వు కొట్టడానికి వచ్చాడు. ముందు జిప్పేసుకోరా. సారీ. అందుకే చెప్పేది, కామంతో కళ్ళు మూసిపోయినాయి మీకు. అసలు అమ్మాయి బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా? తెలీదు. వాళ్ళ నాన్న పెద్ద ఫ్యాక్షనిస్ట్. మర్డర్ కేసు మీద 10 ఏళ్ళైంది జైల్లోకి వెళ్ళి, మొన్న బయటకు వచ్చాడు. వచ్చే ఎలక్షన్లో ఎమ్మెల్యే సీటు కోసం వెళ్ళి పార్టీ వాళ్ళని అడిగాడంట. నువ్వు మర్డర్ చేసి 10 ఏళ్ళు అయిపోయింది, ప్రజెంట్ ఫామ్ లో లేవు, మళ్ళీ మర్డర్ చేసి వస్తే సీట్ ఇస్తా అన్నారంట. ప్రస్తుతానికి ఆ పని మీద ఉన్నాడు. భలే హెల్ప్ చేస్తున్నావమ్మా మీ నాన్నకి. 1+2 ఆఫర్ అనమాట. వీడితో పాటు వీళ్ళిద్దరం కూడా వేస్తాడు. రే సొల్లు చెప్తున్నాడు రా. సుల్లా చూస్తావా? అమ్మా మీ నాన్నకి ఫోన్ చేయమ్మా, మాట్లాడతాడు. చందు చందు చందు, వాళ్ళు చెప్పేది నిజమా? మా అన్న చెప్తే నిజం కాక ఇంకేంటి? మా నాన్నకు ఫోన్ చేసి ప్రూవ్ వద్దు, వద్దు, చేయమంటావా? నువ్వు నాకు ముందే చెప్పాలి కదా. ఇలాంటి ఫిట్టింగ్లు ఏమైనా ఉంటే మలాంటి కామంతులు ఏమైపోవాలి? అయినా నీలా చీట్ చేసి అమ్మాయిలంటే నాకు నచ్చదు. గుడ్ బై. రేయ్ ఒక్క నిమిషం. వెళ్ళిపోతున్నాం కదా అన్న, మళ్ళేంటి? నీలాంటున్నంత కామెడీగా పంపించేస్తే మా వాళ్ళు ఒప్పుకోరమ్మా. ఎలారా? ఏంటి అంత పెద్ద సీన్ జరిగిందా? మరి యాక్షన్ తక్కువ, ఎంటర్టైన్మెంట్ ఎక్కువ. చా చెప్పుంటే నేను వచ్చేదానిగా. మేమేమైనా పుష్ప ప్రీమియర్ షోకి వెళ్ళామా నిన్ను కూడా తీసుకెళ్ళడానికి? అయినా మేము ఆ టైంలో అక్కడ లేకపోయి ఉంటే చందు పరిస్థితి ఏమయ్యేదో. తర్వాత ఏమైంది? తర్వాత ఏమవుతుందని నువ్వు అనుకుంటున్నావు? జేడీవి గట్టిగా క్లాస్ పిక్కాడా? చాలా బాగా చెప్పావు జేడీవి, అందుకే నువ్వంటే నాకు ఇష్టం. అంత ఇష్టం ఉంటే జీతం పెంచొచ్చు కదా. ఆల్రెడీ మేనేజర్ 1,00,000 తీసుకుంటున్నావు, ఇంకా నీకు ఆశపోలేదా? అప్పులు పోలేదు, రోజు పొద్దున్న ఫోన్ చేసి దొబ్బేస్తున్నారు. దాంతో డే మొత్తం దరిద్రంగా తయారవుతుంది. సరే నువ్వు ఇంకెళ్ళు. డబ్బులు అడిగితే చాలు దొబ్బేమంటాడు. మీకేమైనా డౌట్స్ ఉంటే నా దగ్గరికి రావచ్చు. Sure. వస్తుందిలే, వెళ్ళు. జేసీ, ఏ ఎందుకు గట్టిగా మాట్లాడుతున్నావు? మెల్లగా పిలవచ్చు కదా. జేసీ, నీకు సెట్ అవ్వలేదు. మ్యాటర్ ఏంటో చెప్పు. ఈరోజు శృతి ఎందుకు ఆఫీస్కి రాలేదు? ఎస్, తనకు హెల్త్ బాగాలని లీవ్ పెట్టింది. మరి నాకెందుకు చెప్పలేదు? నాకు చెప్పింది కదా. నాకు ఇన్ఫార్మ్ చేయాలి కదా. ప్రాజెక్ట్ పెండింగ్లో ఉంది. ఆ ప్రాజెక్ట్ హోల్లో ఉంది. ప్రజెంట్ జీడీ ప్రాజెక్ట్ ముందుకెళ్తోంది. అంటే నా ప్రాజెక్ట్ హోల్డ్లో పెట్టావా? మ్మ్. ఎందుకు నవ్వుతున్నావు? అదే కదా ఇప్పటివరకు చెప్పింది పిచ్చిదానా. వాట్? అంటే అన్న నవ్వుకి అర్థం అన్నమాట. నా ప్లేస్ జేడీవీకి రిప్లేస్ చేద్దాం అనుకుంటున్నారు కదా, చెప్తా. నీ ఇష్టం వచ్చింది చేసుకో అని అన్న అంటున్నాడు. అర్థమైంది. అన్న ఎందుకన్నా సోనీ మేడంకి అంత కోపం? మనలా మెడిటేషన్ తెలియదు కదరా. వీడు మళ్ళీ మొదలెడేసాడురా బాబు. లైఫ్లో అన్నీ సీరియస్గా తీసుకుంటే కామెడీ అయిపోతాంరా. అదే నాలా కళ్ళు మూసుకుని మెడిటేషన్ చేస్తే ఏ బాధ ఉండదు. అన్న అసలు నీకు ఇంత వయాగ్రం ఎక్కడి నుంచి వచ్చిందన్న? అది వయాగ్రా కాదురా, వైరాగ్యం. ఓ పదాలు మారితే అర్థాలు మారిపోతాయి. సర్లే చెప్పన్నా. అప్పట్లో కాలేజ్ అయిపోయాక ఖాళీగా తిరిగేటప్పుడు మా ఫ్రెండ్ గారు జాబ్ కోసం వెతుకుతుంటే కన్సల్టెన్సీ ద్వారా ఇప్పిస్తా అని చెప్పి డబ్బులు దబ్బి బొక్కెట్టానురా. ఏంటి నువ్వే? అప్పట్లో మన బోకేశాలు అలా ఉండేవి. ఆ తర్వాత చేసిన తప్పు సరిదిద్దడానికి ఆ డబ్బులు అడిగి నాకు ఇచ్చేశాను. ఆ తర్వాత అర్థమైంది ఫ్రెండ్షిప్లో షేరింగ్ ఉండాలి కానీ ప్రాబ్లం ఉండకూడదు అని. ఆ తర్వాత ఏముంది, కష్టపడి ఒక జాబ్ ఎత్తుక్కొని మరీ జాయిన్ అయ్యాను. కష్టపడి మరీ మేనేజర్ అయ్యాను. ఆ సాఫ్ట్వేర్ డెవలపర్ టీంలో షెన్ను అనే కుర్రాడు ఆ అమ్మాయిని లవ్ చేయడం చూశాను. ఇది ఎక్కడో చూసినట్టుందన్నా. చెప్పేది నువ్వే. అప్పుడే నాకు ఇంకోటి అర్థమైంది. ఏం అర్థమైంది? సిన్సియర్గా లవ్ చేస్తే సంకనాగిపోతావు అని చెప్పి. ఓహో, అప్పటి నుంచే లవ్వులు ఫ్రెండ్షిప్లు అని ఏ దరిద్రాల్లో దూరకూడదని ఫిక్స్ అయ్యి ఈ మెడిటేషన్లో దూరాను. నాకు ఒకటి అర్థమైందన్న.
ఏం అర్థమైందిరా? ఇంకోసారి నేను ఫ్లాష్ బ్యాక్ అడగకూడదని. డైలాగ్ అయిపోయిందా? ఉమ్. ఇప్పుడు ముందుకొచ్చి నొక్కు. అన్నా చేతులు రా. ఓహో సరే అన్న.